ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. ప్రభు క్రీస్తు నిన్ను పోలి నడిచెదము, నీ త్యాగం నీ అర్పణ ధరననుసరించెదము. నీవే మా మాదిరి, నీవేగా మాధురి, నీవేగా కాపరి, నీవేగా ఊపిరి. ప్రభు క్రీస్తు నిన్ను పోలి నడిచెదము, నీ త్యాగం నీ అర్పణ ధరననుసరించెదము. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వినటానికి మీరు కుటుంబ సమేతంగా వచ్చారని నమ్ముతున్నాను. రండి, రేడియోకు దగ్గరగా కూర్చునండి. ఈ దినాన మనము ధ్యానించబోయే అంశము వేకప్, మేలుకో అన్న అంశం మీద దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని వినటానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులందరూ కుటుంబ సమేతంగా వచ్చారు. వారిని, వారి బిడ్డలను దీవించమని, వారికి మంచి చదువులు, ఉద్యోగాలు దయచేయమని, మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆధ్యాత్మికంగా వృద్ధి చేయమని, ప్రతి కుటుంబంలో మీ కార్యాన్ని జరిగించి మిమ్మల్నే రక్షకునిగా ఎంచుకొని మీకు మహిమకరంగా జీవించటానికి సహాయం చేయమని, మమ్మల్నందరినీ దీవించమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. ఈ దినం మనం ధ్యానించబోయే వాక్య అంశము నిద్ర లేవటం లేదా మేలుకోవటం. ఈ రోజున మన జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలో కొన్ని సూచనలను నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. వాటిలో కొన్ని ఆలోచనలు మరియు బైబిల్ వచనాలను కూడా గుర్తు చేసుకుందాం. మీరు ప్రతి రోజును ఆనందంగా గడిపేందుకు ఈ మాటలు సహాయపడతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. రోజులు గడిచిపోతున్నాయి, మనమైతే మన అలవాట్లను వదులుకోలేకపోతున్నాం. ఒక రోజు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలి. ఆ సమయాన్ని మనం వృధా చేయకుండా ఉండాలి. వచ్చే ప్రసారాలలో నేను మీకు 7 సూచనలను ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. ఈ సూచనల్లో అన్నింటిలో అప్ అనేటువంటిది, అనగా లేవటం అనే పదం మీద కొన్ని విషయాలను నేను మీతో ముచ్చటించాలని ఇష్టపడుతున్నాను. దీనిని 7 అప్ అని మనం పిలుస్తూ ఉంటాం. మొదటిగా మనం ధ్యానించబోయే అంశం కీర్తనల గ్రంథము నుండి 118వ కీర్తన 24వ చరణం నుండి మనం ధ్యానించబోతున్నాం. కీర్తనల గ్రంథములో అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యం మీకందరికీ తెలిసిన వాక్యమే. మీరందరూ దీనిని కంటత కూడా చేసి ఉంటారు. ఈ వాక్యంలో దేవుడు ఏర్పాటు చేసిన రోజు అని మనము ఎన్నో మార్లు చదివే ఉంటాం. పరిశుద్ధమైన లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి. వినండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట నేను చదువుతున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఇది ఎంత అద్భుతమైన మాట! మనము రోజును ప్రారంభించటానికి దీనికంటే ఇష్టమైన, శ్రేష్టమైన, ప్రాముఖ్యమైన వాక్యం ఏముంటుంది చెప్పండి? కొన్ని సంవత్సరాల క్రితము మా సంఘంలో ఉన్న ఒక వ్యక్తికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తాననుకుంటున్నాడు, ఊరికే నా జీవితాన్ని నేను వ్యర్థపరుచుకున్నాను, ఎన్నో దినాలను వ్యర్థం చేశాను, నేను దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవించడం లేదు అని అనుకున్నాడు. మనము చాలా పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. ఆ పనులు భారంగా అనిపిస్తాయి. అప్పుడప్పుడు మనం చేసే పనులు అంత ప్రాముఖ్యమైనవి కాకపోయినా ఆ పనిని చేయటానికి శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. ముఖ్యమైన విషయాలపై నిర్ణయం తీసుకోవటానికి మనం భయపడుతూ ఉంటాం. ఉదాహరణకు, కొంతమంది విద్యార్థులు సరి అయిన పద్ధతిలో చదవటం నేర్చుకోవడం లేదు. ఇలా చేయటం వలన పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు వారు చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. కొన్నిసార్లు వారు మానసికంగా కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. పెద్దల విషయానికి వస్తే కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలను కూడా తమ మనసులో నుండి తీసేసుకోవటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. సాధారణంగా పెద్ద పని చేయాల్సి వచ్చినప్పుడు చిన్న పనులను ప్రక్కకు పెట్టేస్తూ ఉంటారు.
నేను చాలామందిని గమనించాను. పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు చిన్న విషయాలను ప్రక్కన పెట్టి ఆ పెద్ద నిర్ణయం వైపు దృష్టి పెడతారు. కొందరైతే తమ జీవితాన్ని వృధాగా గడుపుతూ ఉంటారు. ఒక వారం గడిచిపోయిన తరువాత నేను ఈ వారంలో ఏం చేశాను అని వారికి వారు ఒకవేళ ప్రశ్నించుకున్నట్లయితే పెద్దగా ఏమీ చేయలేకపోయాం, చాలా సమయం వృధా అయిపోయింది అన్న జవాబును వింటూ ఉంటాం. కొన్నిసార్లు ఈ విధంగా ఆత్మీయ జీవితంలో కూడా జరుగుతుంది. పోయిన వారంలో మనం ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సువార్త ఒక్కరితోనైనా పంచుకున్నామా? సువార్త ప్రకటించామా? మాట్లాడగలిగామా? అన్న ప్రశ్న వేసుకోవాలి. ప్రియ శ్రోతలు, ఇప్పుడు మీకొక ప్రశ్న. ఎన్నో దినాల నుండి వాక్యాన్ని వింటున్నాం కదా. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఒకవేళ ఎవరికైనా సువార్తను ప్రకటించారా? సందర్భాన్ని తీసుకున్నారా? వారికి సహాయం చేయాలని అనుకున్నారా? లేదా సువార్త ప్రకటించాలి అన్నటువంటి తీవ్రమైన ఆలోచన మీలో కలిగిందా? ఆలోచన చెయ్యాలి. లేనట్లయితే సువార్త ప్రకటించటానికి ఇష్టపడాలి. ఒక తీర్మానం తీసుకోవాలి. ఇది నీకు క్షేమకరం. ఉదాహరణకు, ఆస్పత్రిలో ఉన్న ఒక వ్యక్తి గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అతడు మంచంలో ఉన్నప్పుడు, అనగా అనారోగ్యంతో హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు ఇలాగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, నన్ను దీవించు, నాతో ఉండు, నన్ను కాపాడు, నన్ను నీ సంరక్షణలో ఉంచు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన ప్రతిరోజూ ఇలాగా ప్రార్థించేవాడు. అయితే మనము ఆయనలాగా లేదా బాగలేని స్థితిలో మాత్రమే ప్రార్థన చేసేవారంగా ఉండకూడదు. వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 24వ వచనంలో, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఉత్సహించి సంతోషించమని చెబుతూ ఉన్నాడు ప్రభువు. ఈ వచనంలో మేల్కొలుపు అన్న సంగతిని మనం గమనించాలి. బహుశా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం నిద్రపోతున్నామేమో. లేవాలి, ఆధ్యాత్మికంగా మెలకువ కలిగి ఉండాలి. ప్రపంచంలో చాలా విషయాలు మనల్ని చుట్టూ ముడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన ఆలోచనలు, మన స్నేహితులు, కొన్ని సందర్భాలు కూడా మనం ఆత్మీయంగా ఎదగకుండా మనల్ని బాధపెడుతూ ఉంటాయి, లేదా ఆత్మీయంగా అడ్డుకుంటూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఇటువంటి నిద్ర నుండి మనం మేల్కోగలగాలి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కనుక దీనియందు మనము ఆనందించాలి, సంతోషించాలి. దినాన్ని మనం వ్యర్థపరుచుకుంటే నిరాశే ఉంటుంది కదా. నేనేమీ సాధించలేకపోయాను, ఈ దినమంతా వృధా చేశాను అని నిరుత్సాహం నీకొస్తుంది కదా. గమనించాలి, దినము ప్రాముఖ్యమైనది. దేవుడు ఎంతో శ్రేష్టముగా నీ కొరకు ప్రేమతో దయచేసిన మరియొక శ్రేష్టమైన దినమని నువ్వు గమనించాలి. రెండవ సూచన కొంచెం కఠినంగా ఉంటుంది. మౌనంగా ఉండటం. మొదట ఇది ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కాని కొన్ని సందర్భాల్లో మనం నిజంగా మౌనంగా ఉండాల్సిన సమయం వస్తుంది. ప్రతిరోజు మనం వాక్యాన్ని గుర్తుంచుకోవటం అది చాలా సహాయపడుతుంది. కొన్నిమార్లు మాటలను తప్పుగా వాడే ప్రమాదం కూడా ఉన్నది. ఇక గమనిస్తే, మనం కోపంగా ఉన్నప్పుడు, లేదా అసూయ హృదయం లేదా ఆలోచన కలిగి ఉన్నప్పుడు మన మాటలు చాలా భయంకరంగా ఉంటాయి. అవి కఠినంగా అనిపిస్తాయి. గమనించండి ప్రియులారా, మన నుండి వస్తున్నటువంటి మాటలు కఠినంగా ఒకవేళ ఉంటే అది ఇతరులను బాధ పెట్టేటువంటిదిగా ఉంటుంది. వారిని కష్టపెట్టేటువంటి వారమవుతాం. మన మాటలు ఇతరులకు సహాయకరంగా ఉండాలి. వారికి నెమ్మదినివ్వగలగాలి. ఒకవేళ ఎవరైనా కోపంతోనో, బాధతోనో, వేదనతోనో ఒకవేళ ఉంటే వారికి మన మాటల ద్వారా నెమ్మదిని అందించాలి. మనతో మాట్లాడాలి అని వారికి అనిపించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దీనికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు యాకోబు గ్రంథంలో ఒక మాటుంది, మరొక మాట సామెతల గ్రంథంలో కూడా ఉన్నది. సామెతల గ్రంథంలో ఈ వచనం చాలా స్పష్టంగా వివరించబడింది. సామెతలు 13వ అధ్యాయము 3వ వచనంలో, తన నోరు కాచుకొనువాడు తన్ను తాను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు తాను నాశనము తెచ్చుకొనును. మనం మౌనంగా ఉంటే చెడు నుండి కాపాడబడతాం. ముఖ్యంగా మనం కోపంగా ఉన్నప్పుడు మన మాటలు ఇతరులను గాయపరచవచ్చు, లేదా వారిని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ వాక్యాన్ని వింటున్న తల్లిదండ్రులకు ఒక చిన్న మాట. మీరు మీ పిల్లలపై ఎప్పుడైనా కోపగించుకున్నారా? అలాంటి సందర్భాలు ఉన్నాయా? అయితే ఇప్పటి నుండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. ఎందుకంటే కొన్నిమార్లు మీరు ఉపయోగించిన పదము, నువ్వు పుట్టకపోతే బాగుండేది అని మీ పిల్లలతో ఎన్నో మార్లు కోపంలో అన్నారు కదా. ఆలోచించండి, అది దాదాపు హత్య చేసినట్లే, వారిని గాయపరిచినట్లే, వారిని ఇబ్బంది పెట్టినట్లే. చిన్న మనసులు కదా, వారు ఎంత కష్టపడి ఉంటారు. ఆలోచన చేయండి. మన మాటలు మనుషుల మనసులను, వ్యక్తిత్వాలను నాశనం చేయగలవు.
మన పిల్లలతో మనం ఎప్పుడూ కూడా నెగటివ్గా అనగా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. వారు గాయపడే రీతిగా అస్సలు మాట్లాడకూడదు. చాలామంది తమ పిల్లలను ఎప్పుడు అది చేయవద్దు, ఇది చేయవద్దు, ఇలాగెందుకు చేశావు, నీకు బుద్ధుందా అని వారిని అనేక మార్లు బాధపెడుతూ ఉంటాం. కొంతమంది బాధపెడుతున్నారు కూడా ఇప్పటికి. ఇలాంటి మాటలు వారు మాటిమాటికి వింటూ ఉంటే వారి మనస్సులు నెగటివ్గా మారిపోతాయి. వారు ఇబ్బంది పడతారు. చాలామార్లు వారు ఇరిటేషన్ అవుతూ ఉంటారు, అంటే విసుగు చెందుతూ ఉంటారు. దీనివల్ల పిల్లల వ్యక్తిత్వం కూడా నెగటివ్గా మారుతుంది. మన మాటల్లో మరింత ప్రోత్సాహం కనపడాలి, మరింత మంచితనం కనిపించాలి. అలా చేసినప్పుడు పిల్లలు సంతోషంగా, మానసికంగా క్షేమంగా ఉంటారు. ఈ మాటలు చెప్పటానికి కారణమేమిటంటే, ప్రియ శ్రోతలు గమనించండి, మనం కోపంగా ఉన్నప్పుడో లేదా విసుగ్గా ఉన్నప్పుడో ఇతరులతో మాట్లాడకపోవటం మంచిది. ఆ సమయంలో మనం మౌనం పాటించాలి. లేదంటే మన నుండి వచ్చేటువంటి కఠినమైన మాటల ద్వారా ఇతరులను బాధపెట్టిన వారమవుతాం. ఇప్పుడు 3వ సూచన, అందంగా దుస్తులు వేసుకోవటం. ఈ మాటలు కొంతమందికి చాలా ఇష్టం. ముఖ్యంగా మేకప్ వేసుకునే విషయము మహిళలకు చాలా ఇష్టమైన అంశం కదా. ప్రాముఖ్యంగా మహిళలు బయటకు వెళ్లేటప్పుడు అందంగా కనిపించాలి అని భావిస్తూ ఉంటారు. కాని నేను చెప్పదలుచుకున్న విషయమేమిటంటే, ఇది పైరూపమే కాని అంతరంగం కాదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదు, ఆయన మన హృదయాన్ని గమనించేటువంటివాడు. ఆయన మన హృదయమును లక్ష్యపెడతాడు. దేవుడు మన మనసులో, మన హృదయంలో ఆయనను చేర్చుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు మనం పైరూపానికే ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. ఒక ప్రమాదకరమైన విషయమేమిటంటే, ఇతరులు వేసుకున్నటువంటి దుస్తులను బట్టి తీర్పులు తీరుస్తూ ఉంటాం. కాని వారి హృదయంలో ఏముందో, వారు ఏమి ఆలోచన చేస్తూ ఉన్నారో మనం తెలుసుకోలేము కదా. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ప్రియులారా వినండి, పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్న ఒక శ్రేష్టమైన మాటను గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు వారికి ఒక రాజు కావాలనుకున్నారు. ఈ విషయంలో వారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో దైవజనుడైన సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్తాడు. దేవుడు సమూయేలుతో ఒక మాట అంటున్నాడు, యెష్షయి కుమారుల్లో ఒకడు ఇశ్రాయేలీయులకు రాజు కానయున్నాడు అని. ఈ మాట విన్న యెష్షయి ఎంత సంతోషించింటాడు. తమ కుమారులలో ఒకరు రాజు కాబోతున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంత సంతోషపడి ఉంటారో. యెష్షయి తన కుమారులను సమూయేలు యొద్దకు తీసుకురావటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. తనకున్న 7 మందిని సమూయేలు యొద్దకు తెచ్చాడు. కాని సమూయేలు ఒప్పుకోలేదు. ఆ 7 మందిలో ఎవ్వరూ రాజుగా ఎన్నుకోబడలేదు. దేవుడు ఎలా చిన్నవాడైన దావీదును ఎన్నుకున్నాడో తెలుసుకోవటానికి మన తదుపరి ప్రసారంలో విందాం. సిద్ధముగా ప్రార్థనాపూర్వకంగా రండి. దేవుని వాక్యాన్ని మరికొద్దిగా నేర్చుకోవటానికి ఆసక్తి కలిగి ఉండండి. మిమ్మును, మీ కుటుంబాలను పరిశుద్ధ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు మా ఫోన్ నంబర్ 852330479990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ఆనందము మేమందరం నిన్ను సేవించడం, కుటుంబము కృపతో నీ వలన బహుమానము. ఆనందము మేమందరం నిన్ను సేవించడం, సాయపడుము మా కుటుంబములో.